హాయ్ గాయస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ కలిసి సెవెన్ సిస్టర్స్ పోదామని అనుకోకుండా ఒక రోజు ముందే ప్లాన్ చేసి స్టార్ట్ అయినాము. ఫస్ట్ అయితే లండన్ నుంచి ఇక్కడ బ్రైటన్ అనే ఒక ఏరియాలో దిగినాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నియర్ బై ఒక బీచ్ ఉంది, ఆ బీచ్ కవర్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుండి బస్లో మళ్ళీ సెవెన్ సిస్టర్ క్లిఫ్ వరకు వెళ్ళాలి. ఇప్పుడైతే కొంచెం ఆకలి ఉందని చెప్పి కాఫీకి వెళ్దామని పోతున్నాము. కానీ ఈ ఏరియా మాత్రము లండన్ కంటే 100 times బాగుంది. మనకి ఇక్కడ రూల్స్ తెలివాయి కాబట్టి సిగ్నల్స్ క్రాస్ కావద్దు, గుర్తుపెట్టుకో. డబ్బుని ఎవడన్నా చాపిండి అనుకో, ఇది లండన్ కాదు, పడుతుంది గట్టిగా. కాఫీ అది వచ్చింది, వాడు చిన్నది తీసుకొని నాకు పెద్దది ఇచ్చాడు. ఇది స్ట్రాంగర్ ఆయన, అది స్ట్రాంగ్. ఏం కాఫీ చెప్పినా? ఫ్లాట్ వైట్ ఉంది, లాటే. ఎంత అయింది బిల్లు? 8:30. 8:30. రికార్డ్ చేయి. ఎంత కావాలంటే నేను రికార్డ్ చేస్తున్నా. పర్స్లోపా కార్ కార్ కార్. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, అండ్ ఫస్ట్ ఇంప్రెషనే చాలా బాగుంది లండన్లో. ఎందుకంటే ఇండియాలో ఛాన్సార్లు అనుకున్నా వెళ్దామని, కానీ ఎప్పుడు వెళ్ళలేకపోయినా. సో అది ఇప్పుడు కుదిరింది. బీచ్కి వచ్చేటప్పుడు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ సాక్స్ ప్లస్ ఒక పెయిర్ ఆఫ్ స్లైడ్స్ బ్యాగ్లో వేసుకొని రావాలి. ఎందుకంటే ఒకవేళ సాక్స్లు తడిసినా కూడా ఇంకో పెయిర్ సాక్స్లు వేసుకోవచ్చు. ప్లస్ స్లైడ్స్ ఉండడం వల్ల ఏంటంటే సీకి నియర్ బై వెళ్ళినప్పుడు కాళ్ళకి రాళ్ళు గుచ్చుకోకుండా ఉంటుంది. సో అదొక్కటైతే మాకు అర్థమైంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మంచి కెమెరా ఉండాలి. డ్యాన్స్ చేసేటోడు ఓకే, కాకపోతే బయట జనాలు కంటెంట్ క్రియేషన్ అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ నేను తెలుసుకున్నది ఒకటి ఎందుకంటే మన గురించి అవతలోడు ఏమనుకుంటాడో అని చెప్పి స్టార్టింగ్ భయం ఉంటుంది. మావాడు అదే భయపడుతున్నాడు. మరి దానికి ఏం చేయలేము. స్టార్టింగ్ నేను కూడా అట్నే భయపడ్డా, కానీ చేస్తూ ఉంటే తర్వాత బొక్కలే అనిపించింది. అందుకే అవన్నీ పట్టించుకోవడం నేను. కానీ మా వాడు కొంచెం కొత్త కదా, ఫస్ట్ వీడియో కాబట్టి అట్నే ఫీల్ అవుతూ ఉన్నాడు. అది దానికి మనం ఏం చేయలేము. ఫైనల్గా ఒక కెఫే లోపల అయితే మమ్మల్ని అలో చేశారు. వాష్రూమ్కి వెళ్తామని చెప్తే లోపల ఇండియన్సే ఉన్నారు కాబట్టి అది కూడా పాసిబుల్ అయింది. అండ్ సక్సెస్ఫుల్లీ ఒక బ్రేక్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్
మా బస్సు ఉన్న లొకేషన్కి అయితే వెళ్తున్నాం, బస్ స్టాప్కి. అక్కడ నుండి చెలో 7 Sistersకి. The next stop is Nottingham. Well, there isn't a will. If somebody dies without మినీ స్విట్జర్లాండ్ ఉన్నట్టుంది ఏరియా మొత్తము. బుగ్గ 9 పౌండ్లు ఇది ఒక శాండ్విచ్, అంటే 2 శాండ్విచ్లు. ఇక ఇప్పుడు ఇక్కడ నుండి అరే బస్సులో వెళ్దాం రా, పోతావే డబ్బులు. అరే 6 kilometers ఏం నడుతావురా? 6 kilometers కాదు, నువ్వు బస్ దిగినాక 28 minutes నడవాలి తెలుసా? అది 2 kilometers రా. 37 minutes, 10 minutes ఎక్కువ నడుస్తావు అంతే. సరే కొండలు సరే చూద్దాంపా. 6 kilometers. కెఫే ఉంది, కెఫేలో అడుగుదాం. ఏం అడుగుతావు పోయి? వాటర్. వాటర్ లేవంటున్నాడు కదా వాడు. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా ఇది శాండ్విచ్. నేను చాలా బాగుంది. రోజు తింటాం సరే. ఖచ్చి కార్లో పార్క్ చేసి వెళ్తారనుకుంటా బై వాక్. అంతే మరి. ఇక్కడ ఒక బ్రిటిష్ కపుల్ని చూసిన నేను. వాళ్ళు ఒక మంచిగా ఒక కార్పెట్, ఇండియాలో పిక్నిక్ వంటలో పోయినట్టు తీసుకొని వచ్చే సామాన్ అంతా, ఒక కాఫీ ఫ్లాస్క్, దాని పక్కన ఒకటి దాన్ని ఏమంటారు మినీ రిఫ్రిజిరేటర్ టైప్ ఉంది, దాని లోపల అన్ని డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఇన్వైట్ చేస్తే బాగుండి అనిపిస్తుంది కానీ మన ఇన్వైట్ చేయరు వాళ్ళు. బికాస్ అవుటర్ లండన్లో ఉన్న ఈ బ్రిట్లకి రేసిజం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఈరోజు అర్థమైంది ఫుడ్ ఎప్పుడన్నా ఏదైనా ట్రిప్కి పోయినప్పుడు ప్రీ ప్లాన్ ఎందుకు తీసుకుపోవాలని చెప్పి. బికాస్ వాటర్ లేవు, ఫుడ్ సరిగ్గా లేదు. నేను ఆగలుగుతా కానీ వీడు ఆగలేడు, మా ఫ్రెండ్. ఒక్కరోజు కూడా తినకుండా ఒక పూట తినకుండా ఆగలేడు. అందుకే నెక్స్ట్ సారి ఎటన్నా పోయినప్పుడు ఎస్పెషల్ వీనితోటి బ్యాగ్ నిండా స్నాక్స్ వేసుకొని పోవాలి. లేకపోతే డబ్బుల విషయం పక్కా పెట్టినా కూడా ఫుడ్ మాత్రం అస్సలు బాగుండదు. అది ట్విస్ట్. ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. అంతే. మాకు కూడా ఈ రూట్ అంతా తెలియదు అసలు, ఇది ఎన్ని క్లిప్స్ ఉంటాయి ఏందని. కాకపోతే ఏంటంటే నా ఐడియా ప్రకారం ముందు దిగాలి. కాకపోతే మా ఫ్రెండ్ ఏమో ఇక్కడే దిగుదాం అని అంటున్నాడు, ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా పోయేటోళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. అది